ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక ప్రయోజనం చేకూరే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. చివరికి నిన్న వాహనాల పన్నుని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే జిఎస్టీని ఆ 10% రోడ్ ట్యాక్స్ కింద వేసి అది కూడా రికవరీ ప్రజల నుంచి అది కూడా తీసుకోవడానికి ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. అంటే ఈ విధంగా ప్రజల్ని ఎక్కడా కూడా క్షమించి అయ్యో వీళ్ళ భారంగా ఉంది, వీళ్ళకి బాధలో ఉన్నారనే ఆలోచన వీళ్ళకి ఎక్కడ కనిపించదు. ఇంచుమించుగా ఎఫ్ఆర్ఎంబిని ఫస్ట్ టైం ఎఫ్ఆర్ఎంబి నిబంధనల్ని, అంటే ఎఫ్ఆర్ఎంబి నిబంధనలు ఒక చట్టం, అది చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆయన ఇవాళ ఏ స్థితికి తీసుకొచ్చాడంటే ఎఫ్ఆర్ఎంబి అతిక్రమణ అనేది చాలా సహజమైన ప్రక్రియ కింద మార్చేశాడు.